హాయ్ అండి, అందరూ సంక్రాంతి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? నేనైతే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. అందుకే ఈ వీడియో రిలీజ్ చేయడం లేట్ అయిందనమాట. ఈ వీడియో వచ్చేసి నేను ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ముగ్గుల పోటీకి వెళ్ళాను కదా, జనవరి 4న. సో దానికి సంబంధించిన వీడియో. సో నాకు అందులో థర్డ్ ప్రైజ్ వచ్చింది కదా. సో థర్డ్ ప్రైజ్ ఎందుకు వచ్చింది, ఏ మిస్టేక్స్ చేయడం వల్ల థర్డ్ ప్రైజ్ వచ్చింది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఎందుకంటే మనం ఈ మిస్టేక్స్ ఎందుకు చేసాము, ఎలా చేసాము అనేది తెలుసుకుంటే నెక్స్ట్ టైం మనకి యూజ్ అవుతాయి అనమాట. సో దట్ మనం అవి రిపీట్ చేయకుండా ఉంటే మనకి ఫస్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఇందులో నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి లేట్గా స్టార్ట్ అయ్యాను ఇంటి నుంచి. ఎందుకంటే పాప అవన్నీ చూసుకొని బయలుదేరాలి కాబట్టి. సో కొంచెం లేట్ అయింది. సో అప్పటికే వాళ్ళకి ఇచ్చిన బాక్సెస్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నారనమాట. సో నేను వెళ్ళిన తర్వాత క్లీన్ చేసుకొని 10:30కి స్టార్ట్ అయింది రంగోలీ కాంపిటీషన్. సో నేను 10:40కి స్టార్ట్ చేశాను అనమాట. సో 10 minutes అక్కడే అయిపోయింది. సో అది నా ఫస్ట్ మిస్టేక్. సెకండ్ మిస్టేక్ వచ్చేసి, లాస్ట్ ఇయర్ నేను ప్రెగ్నెంట్ కాబట్టి నేను రంగోలీ వేయలేదు. సో 2023లో నేను కొనుక్కున్న కలర్స్ యూస్ చేశాను. అంటే అవి ఓల్డ్ కలర్స్ కదా. సో అవన్నీ కొంచెం పేల్ అయిపోయాయి అనమాట. అంటే ఏమంటారు, కలర్స్ అన్నీ కూడా కొంచెం పాతవి అయిపోయాయి. సో దాని అసలైన కలర్ రాలేదనమాట. సో అది నేను చేసిన సెకండ్ మిస్టేక్. కొత్తవి కొనుక్కోకుండా పాతవే వేశాను కదా, అది నేను చేసిన సెకండ్ మిస్టేక్. థర్డ్ మిస్టేక్ వచ్చేసి, మీరు మొత్తం వీడియో చూసినట్టయితే లాస్ట్లో అమ్మవారి బొమ్మ వేసాను కదా, అమ్మవారికి నోరు వేయలేదనమాట. అంటే కళ్ళు ముక్కు వేసాను కానీ మౌత్ పార్ట్ వేయలేదనమాట. అది నా థర్డ్ మిస్టేక్. ఫోర్త్ మిస్టేక్ వచ్చేసి జెన్యూన్గా ఉండడం ఫోర్త్ మిస్టేక్. ఎందుకంటే ఏబిఎన్ అంటే అన్ని రంగోలీ కాంపిటీషన్స్లో చేత్తోనే వేయాలి రంగోలీ వచ్చేసి. బట్ ఏబిఎన్ ఇంకా పర్టికులర్గా చూస్తారు, చేత్తో వేస్తున్నామా లేదంటే ఏమైనా టూల్స్తో చేస్తున్నామా అని. సో అందరూ నేను చూసినంత మటుకు, కొంతమంది, అందరూ అని చెప్పను కానీ కొంతమంది టూల్స్ యూస్ చేశారు. నేను అవి చూసినా కూడా సరే, ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు చూస్తారులే, జెన్యూన్గా అవుతుందిలే అని చెప్పి నేను చేత్తోటే వేశాను. సో అది పార్టిసిపేట్ చేసిన వాళ్ళ మిస్టేక్ కాదు, అండ్ జడ్జెస్ మిస్టేక్ కూడా కాదు. ఎవరైతే ఆర్గనైజ్ చేస్తారో అవి చూసుకోవాలి వాళ్ళు, అండ్ వాళ్ళకి అట్లీస్ట్ చెప్పాలి, ఇది మీరు టూల్స్ యూస్ చేయకూడదు, చేత్తోటే చేయాలి అని. అది చెయ్యలేదు. అండ్ నేనైతే మొత్తం అంతా చేత్తో వేసుకుంటూ కూర్చున్నాను. సో కంపేర్ చేస్తే వాళ్ళకి మనకంటే కొంచెం ఎక్కువ టైం ఉంటుంది కదా. సో ఇంకొంచెం ఎక్కువ డెకరేట్ చేసుకోగలుగుతారు. మంచి ఆర్టిస్ట్లే, నేను కాదనట్లేదు. బట్ కొంచెం జెన్యూనిటీ మిస్ అయింది అని అనిపించింది. అండ్ నేను ఎక్కడ ఇంకొంచెం ఫీల్ అయ్యాను అంటే, లాస్ట్లో థర్డ్ వచ్చింది కాబట్టి న్యూస్ రిపోర్టర్ వచ్చి నన్ను అడుగుతారు కదా, మీ ఒపీనియన్ ఏంటి దీని మీద అని చెప్పి. నేను చెప్పాను, నేను నెగిటివ్గానే చెప్పాను. అంటే నేను హ్యాపీగా లేను అని చెప్పాను. సో కొన్ని అంటే జెన్యూన్గా జరగలేదు అవన్నీ చెప్పాను. బట్ ఇవేవి కాకుండా వాళ్ళకి నచ్చిన మ్యాటర్ వాళ్ళు వేసుకున్నారు. సో ఏదైనా కూడా మా ఇంట్లో ఏమన్నారంటే, సో వెళ్ళినందుకు, అంటే 2 years తర్వాత వెళ్ళావు, అది కూడా ప్రెగ్నెన్సీ అంటే డెలివరీ అయిన తర్వాత ఇంత ఎనర్జెటిక్గా వేసావు అంటే అది గ్రేట్. సో మా హస్బెండ్ ఏమన్నారంటే, ఉట్టి చేతులతో అయితే రాలేదు కదా, ఎందుకు డిస్కరేజ్ అవుతావు, సో నెక్స్ట్ దానికి ప్రిపేర్ అవ్వు అన్నారనమాట. సో అదండి, ఇలా అయింది. సో ఈ మిస్టేక్స్ ఏవి కూడా నేను మళ్ళీ రిపీట్ చేయకుండా నెక్స్ట్ కాంపిటీషన్లో బాగా చేస్తానని అనుకుంటున్నాను. అట్లీస్ట్ నెక్స్ట్ ఇయర్ అయినా స్టేట్ లెవెల్కి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఈ వీడియో అనేది కామెంట్ చేయండి. అండ్ దీని తర్వాత నేను ఇంకొక 2 కాంపిటీషన్స్కి వెళ్ళాను. ఒక దాంట్లో ఫస్ట్ వచ్చింది, అండ్ ఇంకొక దాంట్లో అంటే ఫస్ట్ రాలేదు, సెకండ్ రాలేదు, థర్డ్ కూడా రాలేదు, కన్సలేషన్ వచ్చిందనమాట. సో అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ వచ్చేస్తున్నాయి. అవన్నీ చూడండి. అండ్ చూసి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో పెట్టండి. సరేనా? బాయ్ ఆల్ ది బెస్ట్. అవునా పువారి మేడం గారు 3,000 రూపాయల నగదుని థ్యాంక్ యూ. సింధు